మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన వ్యక్తిత్వం ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో మనం తెలుసుకోబోతున్నాం కనుక చెబుతున్న మాటలు శ్రద్ధగా విని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ సంగతి మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు యూట్యూబ్లో ఈ వర్తమానం మరల మీకు దొరుకుద్ది గనక విని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే యేసు విశ్వ విమోచకుడు. మన అంశం ఏమిటి? యేసు విశ్వ విమోచకుడు అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. దాదాపుగా ఈ సంగతులు ఎప్పటి వరకు విననటువంటి వ్యక్తులు చాలామంది ఉండుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ సంగతులు వినకపోతే శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేను ఈ సంగతులను అనేక మార్లు మీకు తెలియజేశాను. ఇంకెవరైనా క్రొత్తవారు వినకపోతే విని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం, ఇక సంగతులోనికి వెళ్ళిపోదాం. చాలా విస్తృతమైనటువంటి అంశం ఇది. నేను క్లుప్తంగా అర్థమయ్యేటట్టుగా మీకు చిన్న మెసేజ్, షార్ట్ మెసేజ్ ఇస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు విందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 190వ పేజీలో ఉంటుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో 190వ పేజీలో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదివి వినిపించండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చాలండి, ఇక ఈ మాటను మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను అని భక్త పౌలు యేసుక్రీస్తు ప్రభులను వారిని గూర్చి వ్రాస్తున్న మాట ఇది. యేసుక్రీస్తుని గురించి చెబుతూ ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఈయన ఎవరు అంటే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు అని చెబుతున్నాడు. విమోచన క్రయధనము అంటే విడుదల, వెల అని అర్థం. విమోచన అంటే విడిపించుట, లేక ఒక వ్యక్తి స్వతంత్రుడవుట, బానిసత్వాన్ని నుంచి బయటకు వచ్చుట, బంధింపబడిన స్థితిలో నుంచి వెలుపలికి రప్పించడం విమోచన అంటారు. అంటే కట్టబడినటువంటి కట్లతో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆ కట్లు విప్పి పోనివ్వడాన్ని విమోచన అంటారు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారట అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. క్రయధనము అంటే విడిపించడానికి అయిన ఖర్చు ఆయన పెట్టుకున్నాడు అని అర్థం. క్రయధనము అంటే విడుదల, వెల అనే అర్థం. ఏదైనా ఒక వస్తువు తాకట్టులో ఉన్నప్పుడు, ఒక వస్తువు మరొకరి స్వాధీనంలో ఉన్నప్పుడు, మన వస్తువు మరొకరి స్వాధీనంలో నుంచి మనం విడిపించుకోవాలి అంటే మనం ఎంతైతే సొమ్ము చెల్లించాలో అంత సొమ్ము చెల్లించినప్పుడు మాత్రమే అది మన దగ్గరకు వస్తుంది. వారిలో నుంచి మన స్వాధీనంలోనికి రావాలి అంటే, వారి దగ్గరున్న వస్తువు విడిపించబడాలి అంటే మనం చెల్లించవలసింది ఏమిటి? ఎంతైతే వారికి సొమ్మిస్తే అది మనకు అవుతుందో, మనకు దక్కుతుందో, మన సొంతం అవుతుందో అంత సొమ్ము వారికి చెల్లించినప్పుడు మాత్రమే ఆ వస్తువు విడిపించబడుద్ది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారట అందరి కొరకు ఆయన విడుదల వెలగా తన్ను తానే సమర్పించుకున్నాడు అని బైబిల్ చెబుతోంది. అంటే విడిపించాడు అంటే అంతకు పూర్వం
ఎక్కడున్నారు అని అర్థం? విడిపించబడ్డాడు ఒక వ్యక్తి అంటే అంతకుముందు ఎక్కడున్నాడని? బంధించబడి ఉన్నాడు అని అర్థం. చెరసాలలో ఉన్నాడు అని అర్థం. లేదు, ఏటితోనో అతడు కట్టబడి ఉన్నాడు అని అర్థం. కాబట్టి అలా కట్టబడి ఉన్న వ్యక్తి, చెరసాలలో ఉన్న వ్యక్తి, బంధింపబడిన వ్యక్తి విడిపించబడ్డాడు అని బైబిల్ చెబుతోంది. అంటే విడిపించబడడం అంటే బంధకములలో ఉన్న వ్యక్తి బయటకు రావడం అని అర్థం. ఎంతమంది బంధకాల్లో ఉన్నారు అంటే అందరూ అని బైబిల్ చెబుతోంది. ఈయన ఎంతమంది కోసం విడుదల వెలగా వచ్చాడంటే అందరి కోసం అని బైబిల్ చెబుతోంది. దేనికి బందీలయ్యారు? ప్రతి మానవుడు పాపానికి బందీ అయ్యాడు, అవిధేయతకు బందీ అయ్యాడు, అపవిత్రతకు బందీ అయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు, సాతాను యొక్క చేతుల్లో కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాడు. తత్ఫలితంగా ప్రతి మానవుడు అగ్నిగుండానికి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఆ సాతాను చేతుల నుండి, పాపము నుండి, అపవిత్రత నుండి, భయంకరత్వం నుండి, అగ్నిగుండం నుండి ఒక వ్యక్తిని యేసయ్య విమోచించగలుగుతాడు. ఎంతమంది అయితే అపవిత్రతలు ఉన్నారో అందరినీ కూడా ఆయన విడిపించగలుగుతాడు. అపవిత్రతలో లేని వారు ఎవరైనా ఉన్నారా? పాపంలో లేని వారు ఎవరైనా ఉన్నారా? పవిత్రులుగా ఎవరైనా ఉన్నారా? నీతిమంతులుగా ఎవరైనా ఉన్నారంటే ఏ వ్యక్తి కూడా లేరు. అందరూ బంధింపబడినప్పుడు అందరి కొరకు యేసు ప్రభుల వారి విమోచన క్రయ ధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు అని మనం బైబిల్లో చదివాం. అందరూ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక పూర్వం ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. అంటే ఆదాము మొదలుకొని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చే వరకు ఉన్న మనుషులు కూడా అందరిలో వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి యేసయ్య సిలువ యజ్ఞం దగ్గర నుంచి రేపు చివరిలో పుట్టబోయేటువంటి మనిషి, ప్రపంచాంతానికి ముందు పుట్టబోయేటువంటి ప్రతి ఒక్క మనిషి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు విడుదల వెలగా తన్ను తాను సమర్పించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతమందిని విడిపించాడు? ఎంతమందినండి? మధు గారు, ఎంతమందిని? అందరినీ. మీరు ఇప్పుడు బైబిల్ చూస్తే మీకు అర్థం అవ్వదు. నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. ఎంతమందిని యేసయ్య విడిపించాడు అంటే అందరినీ. అందరూ అంటే ఆదాము మొదలుకొని రేపు ఆఖరి పుట్టబోయే మనిషి వరకు కూడా చేసిన ప్రతి పొరపాటు, బలహీనత, పాపానికి యేసయ్య విడుదల వెల చెల్లించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ అంటే ఈ భూమండలం మీద ఉన్న మనుషులు మాత్రమేనా? అందరూ అంటే ఈ సృష్టిలో ఇంకెంతమంది ఉన్నారో వారి కోసం కూడానా? మనుషుల కోసం మాత్రమే యేసయ్య రక్తం ఉపయోగపడుతుందా? లేదు, ఈ విశ్వంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి వారికి కూడా యేసు రక్తం ఏమైనా ఉపయోగపడుతుందా? అసలు ఇంకెవరైనా ఉన్నారా? ఈ భూమండలం మీదైనా మనుషులు ఉన్నది? మిగిలిన గ్రహాలలో ఇంకెవరైనా ఉండుంటారా? ఎవరైనా జీవులు ఉండుంటారా? బుద్ధ జీవులు ఉన్నారు అని కొంతమంది చెబుతుంటారు. ఈ భూమండలం మీద మాత్రమేనా? మిగిలిన వాటి మీద కూడా ఇంకెవరైనా నివాసం చేస్తున్నారా అంటే బైబిల్ చెబుతుంది ఖచ్చితంగా నివాసం చేస్తున్నారు. వారెవరో కాదు, దేవదూతలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతలు కూడా ఉన్నారు. ఈ భూమండలం మీద మనం ఎలాగైతే నివాసం ఉంటున్నామో వారికి ఏర్పరిచిన లోకాలలో వాళ్ళు కూడా నివాసం ఉంటున్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద మనం ఎలా నివాసం ఉంటున్నామో అలాగే ఈ విశ్వంలో కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ప్రపంచము కాదు, ప్రపంచములు ఉన్నాయి. ఆ ప్రపంచాలలో కోట్ల కోట్ల దేవదూతలు నివాసము ఉన్నారు. వారిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు విమోచించారు. అదేమిటండి? మనమంటే పాపం చేశాము కనుక దేవుడు మనలను విమోచించాడు పాపము నుండి. మరి మిగిలిన గ్రహాలలో ఉన్నటువంటి వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళను దేని నుంచి విమోచించాడు? ఇత్యాది విషయాలు ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో లేఖన వెలుగులో మనం పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే తప్ప అర్థం కాని విషయాలు ఇవి. వీటిని అర్థం చేసుకుంటేనే దేవుని యొక్క గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది.
దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఈ అంశానికి నేను పెట్టిన పేరు యేసు విశ్వ విమోచకుడు అని పేరు పెట్టాను. విశ్వము అంటే ఏమిటి? ఈ ఒక్క భూమండలం కాదు. విశ్వము అంటే ఏమిటి అంటే సౌర కుటుంబం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఒక సూర్యుడు ఉంటాడు, సూర్యుడి చుట్టూ నవగ్రహాలు ఉంటాయి కదా. సూర్యుడి చుట్టూ నవగ్రహాలు తిరుగుతుంటాయి. అంటే ఒక సూర్యుడు, ఆ సూర్యుడి చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతుంటే దాన్ని సౌర కుటుంబము అంటారు. అలా 14 సూర్యుళ్ళు, ఆ 14 సూర్యులలో ఒక్కొక్క సూర్యుడి చుట్టూ మరలా కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ 14 సూర్యుళ్ళు కలిసి ఉన్నటువంటి దాన్ని నక్షత్ర కుటుంబము అంటారు. ఏం కుటుంబం అది? నక్షత్ర కుటుంబం అంటారు. ఎలాంటి నక్షత్ర కుటుంబాలు ఇవన్నీ కలిసి నక్షత్ర మండలాలు అని పిలువబడతాయి. మళ్ళీ కొన్ని కోట్ల 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 నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఇలా కొన్ని కోట్ల కోట్ల నక్షత్ర మండలాలు కలిస్తే ఒక గెలాక్సీ అవుతోంది. గెలాక్సీ అని పిలుస్తారు. ఈ గెలాక్సీ అనేటువంటిది ఒక దాంట్లో ఎన్ని ఉంటాయి ఈ నక్షత్ర మండలాలు అంటే? నక్షత్ర మండలాలు, నక్షత్ర కుటుంబాలు, సౌర కుటుంబాలు ఇవన్నీ కలిపి ఎన్ని ఉంటాయంటే మనము లెక్క పెట్టలేనన్ని కోట్ల కోట్లు ఉంటాయి. అన్నీ కలిపితే ఒక్క గెలాక్సీ అవుతోంది. అలాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో ఎన్ని ఉన్నాయి? కోట్లు కోట్లు ఉన్నాయి. అలాంటి గెలాక్సీలు కోట్లు కలిస్తే ఒక్క పాల పొంత అవుతుంది. ఒకే ఒక్క పాల పొంత అవుతోంది. మిల్కీ వే అంటారు. అలాంటి పాల పొంతలు ఈ విశ్వంలో ఎన్నున్నాయి? లెక్కలేనన్ని కోట్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ విశాలమైనటువంటి ఈ విశ్వంలో కోట్ల కోట్ల ప్రపంచాలు, లెక్కలేనన్ని ప్రపంచాలు, లెక్కలేనన్ని సూర్యుళ్ళు ఉన్నారు. అలాంటి ఈ ప్రపంచాలలో ఈ భూమి అనేటువంటిది ఎక్కడో చిన్ని పాయింట్, పెన్నుతో అలా ఒక చొక్క పెడితే మన కనపడినటువంటిది అంత కూడా ఉండదు. సముద్రంలో ఒక్క నీటి బొట్టు ఎంత ఉంటుందో అంతైనా ఉందో లేదో ఈ భూమి. అంత విశాలమైనది విశ్వం అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. అంతటి విశ్వాన్ని కూడా ఈయన విమోచించాడు. ఇది ఈ రాత్రి మనం తెలుసుకోబోయేటువంటి అంశం. సముద్రం అంత విశాలమైనటువంటి విశ్వం అనుకుందాం. దానిలో ఒక చుక్క నీటి బొట్టు ఎంత ఉంటుందో అంత ఉంటుంది భూమి. మా ఉంటే అనుకుందాం. ఆ భూమిలో మరలా భూమి మీద మరి సముద్రం ఎంత ఉంది? ఆ భూమిలో అడవులు ఎన్ని ఉన్నాయి? ఎడారులు ఎన్ని ఉన్నాయి? పర్వతాలు ఎన్ని ఉన్నాయి? కొండలు ఎన్ని ఉన్నాయి? భూభాగంలో మనుషుల నివాసం ఉండే మళ్ళీ ఏరియా ఎంత? అసలు మనుషులు ఎంత? ఎంతో చిన్ని అసలు విశ్వంలో మనిషి లెక్కలేడు. చూడడానికి కూడా కనబడనంతటి వాడు మనిషి. ఈ మహా విశాలాన్నే తన మహత్తు గల మాటతో కలుగజేసిన దేవుడు ఎక్కడో చిన్న భూమండలం మీద, ఆ భూమిలో ఎక్కడో చిన్నగా ఒక మూలన ఒక చోట నివాసం ఉంటున్న మనుషుల దగ్గరకు తానే మనిషి అయి వచ్చి అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. అంటే ఈ మనుషుల కొరకు మాత్రమే కాదు, విశ్వాన్నే విమోచించడానికి వచ్చాడు. అది ఈ రాత్రి మనం తెలుసుకోబోయేటువంటి అంశం. సరే, మనుషులైతే పాపం చేశారు కనుక వారి పాపానికి ప్రాయశ్చిత్తం కల్వరి శిలువలో రక్తాన్ని కార్చాడు అనుకుందాం. మరి మిగిలిన గ్రహాలలో ఉన్నటువంటి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారే, కిరూబులు, శరాబులు, మహాదూతలు, సామాన్య దూతలు, 2 రెక్కలు కలిగిన వారు, 4 రెక్కలు కలిగిన వారు, 6 రెక్కలు కలిగిన వారు, గొప్ప మహాసైన్యంగా కోటాను కోట్ల దేవదూతలు కోట్ల కోట్ల ప్రపంచాలలో విస్తరించి ఉన్నారు. వాళ్ళేం పాపం చేశారు? ఈ విశ్వమేం పాపం చేసింది? మనిషి పాపం చేశాడు కాబట్టి పాపని విమోచించడానికి యేసయ్య వచ్చాడు అని చెబితే సబబే. కానీ ఈ విశ్వాన్నే విమోచించడానికి వచ్చాడని చెబుతున్నాను నేను. ఈ ప్రసంగంలో ఈ టైటిల్ అదే పెట్టాను. విశ్వం ఏం చేసింది?
మనం ఈ సంగతులు ఈ రాత్రి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ రక్తం ఒక్క మానవ ప్రపంచానికే కాదు, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రపంచానికి చెందుతుంది, వర్తిస్తోంది, విడుదల కలిగిస్తోంది. ఈ సంగతులు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనిషి పాపం చేశాడు. సింపుల్గా నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మనిషి పాపం చేశాడు. మనిషి పాపం చేయడం వల్ల ఆదికాండములో 3వ అధ్యాయములో 17వ వచనంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు దేవుడు. మనిషిని బట్టి నేల ఏమైందట? శపించబడింది. ఎందుకని మనిషిని బట్టి శపించబడింది? మనిషి అనేవాడు దేవుడు చేయొద్దు అన్న పని చేసి దేవునికి విరోధయ్యాడు, దేవునికి శత్రువైపోయాడు, దేవునితో ఉన్న సంబంధాన్ని తెగగొట్టుకున్నాడు. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ ఐక్యత పోయింది, సంధి పోయింది. అలా పోగొట్టుకున్నటువంటి ఆ సంధిని తిరిగి మరలా కలపడానికి, పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగి మరలా ఒకటి చేయడానికి, దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధం ఒకటవ్వడానికి, మనిషి చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనిషిని బట్టి నేల కూడా శపించబడింది, భూమి కూడా శపించబడింది, విశ్వం కూడా ఈ మనిషిని బట్టి శపించబడిందా? మరి ఈ భూమండలం అంటే మనిషిని బట్టి శపించబడిందని బైబిల్ చెబుతోంది. నేల మనిషి చేసిన పాపానికి దేవునికి మనిషి దూరం అయ్యాడని బైబిల్ చెబుతుంది, బాగానే ఉంది. మరి దాన్ని రికవరీ చేయడానికి యేసు అనేటువంటి ఆయన మానవుడిగా దిగి ఈ భూమండలాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మానవ జాతిని విమోచించాడు. మరి విశ్వ విమోచకుడు అన్నాంగా మనం. విశ్వాన్ని ఎలా విమోచిస్తాడు? విమోచించాలంటే విశ్వం కూడా ఏమై ఉండాలి? బంధించబడి ఉండాలిగా, దేవునికి విరోధమైనది ఉండాలిగా. ఏదో ఒక పాపంతోనో లోపంతోనో శాపంతోనో పట్టబడిందై ఉండాలిగా. దానికి ఎక్కడ లోపం జరిగింది? అది ఎక్కడ పట్టబడింది? ఇత్యాది విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోబోతున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, చెబుతున్నటువంటి ఈ మాటలు వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదివితే మిగిలిన విషయాలు నేను రెఫరెన్సులు చెబుతాను, తర్వాత మీరు రాసుకోవడానికి ప్రయత్నిస్తే చాలు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. చాలండి. ఇక్కడ వ్రాయబడిన మాట సృష్టి దాస్యమునకు లోనై విడుదల పొందడానికి యాతన పడుతోంది అని వ్రాయబడింది. దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తోంది. నేను ఎప్పుడు స్వతంత్రం పొందుతానా అని ఎదురు చూస్తోంది. ఏమిటది ఎదురు చూసేది? శుభమ్మ, సృష్టి ఎదురు చూస్తుందట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. విడుదల పొందుదామని చూస్తుందట. ఏమైంది సృష్టికి? ఈ భూమండలం, ఈ నేల ఎవరిని బట్టి శపించబడింది అమ్మా? ఆదాము అనేటువంటి వ్యక్తి, హవ్వ అనేటువంటి వ్యక్తి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి నేల శపించబడింది. శపించబడినటువంటి దేవునికి దూరమైనటువంటి, దేవుని చేత నెట్టబడినటువంటి మానవ జాతికే, ఆ మూల పురుషులకు పుట్టిన వాళ్ళమే మనం అందరం కూడా.
ఓకేనా? అయితే ఈయన విమోచకుడు, మనల్ని విమోచించడానికి వచ్చాడు, రైట్. మరి విశ్వ విమోచకుడు అంటే సృష్టి అంతా కూడా ఏమైందంటే దాస్యానికి లోనైపోయింది అని రాయబడింది. ఈ విశ్వమంతా దేనికి దాస్యమైపోయిందంటే, అసలు మానవ జాతి అనేటువంటిది పుట్టక పూర్వమే దేవుడు కోట్ల కోట్ల ప్రపంచాలు సృష్టించి ఆ ప్రపంచాలలో దేవదూతలు అనేటువంటి కొంతమందిని పెట్టాడు. ఒక లోకంలో కొంతమంది, మరొక లోకంలో కొంతమంది, మరొక లోకంలో కొంతమంది, ఇలా ఈ విశ్వంలో కోట్ల కోట్ల జనాలు కలిగినటువంటి దేవదూతలను దేవుడు ఏర్పరిచి అక్కడ ఉంచాడు. అప్పటికి అసలు భూమండలం అనేది పుట్టలేదు, భూమే లేదు, ఏది లేని సమయంలో కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. వాటిల్లో ఎవరు నివాసం ఉన్నారు? ఎవరో దేవదూతలు నివాసం ఉన్నారు. ఇటు తెల్లగా చూస్తే నాకేమీ అర్థం కాదు, లేదా నేనేదో చెబుతున్నాను నాకు అర్థం కావట్లేదు. భూమండలం మీద నివాసం దేవదూతలు ఉన్నారు, అవునా? అవునా? భూమి మీద దేవదూతలు నివాసం ఉన్నారా? మరెవరున్నారు కదా? మాట చెప్పండి చాలు నాకు. మనుషులు ఉన్నారు. మిగిలిన ఈ విశ్వంలో ప్రపంచాలలో నివాసం ఉన్నది ఎవరు? దేవదూతలు ఉన్నారు. యోబు గ్రంథంలో ఉంటుంది, ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో దేవుని దగ్గరకు వచ్చి పోతూ ఉంటారు వాళ్ళు, దేవుడు మీటింగ్ పెట్టినప్పుడు కదా. అట్లా వాళ్ళందరూ ఉన్నారు. ఈ భూమి అనేది పుట్టక పూర్వమే అక్కడ పెద్ద గలాట జరిగింది. విశ్వంలో పెద్ద గలాట జరిగింది. దేవుని దూతలలోనే ఒకడు దేవునికి విరోధంగా లేచాడు. దేవుని దూతల్లోనే ఒకడు దేవునికి విరోధంగా కొన్ని కోట్ల దేవదూతలను తన వైపు తిప్పుకున్నాడు. అర్థమవుతుందా? అలా దేవుని మీదకి యుద్ధానికి పోయాడు వాడు. ఈ భూమండలం అసలు పుట్టక పూర్వమే విశ్వంలో గొప్ప యుద్ధం జరిగింది. దేవుడు అందరినీ పవిత్రులుగానే చేశాడు, యథార్థవంతులుగానే చేశాడు, సృష్టి అంతా మంచిగానే చేశాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను అని చెబుతూ మొదటి దినం అయిందట. అది దేవుడు చెడ్డదన్నాడా మంచిదన్నాడా? అది మంచిది అన్నాడు. మూడవ దినం మంచిది అన్నాడు. నాలుగవ దినం మంచిది అన్నాడు. ఐదవ దినం మంచిది అన్నాడు. ఆరవ దినం మంచిది అన్నాడు. ఏడవ దినం విశ్రాంతి పొందాడు. అంటే దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదా చెడ్డదా? మంచిదే. మరి మంచిదైనప్పుడు దానిని విమోచించడానికి కూడా యేసయ్య ఈ భూమి అనేటువంటి ఒకదాన్ని యజ్ఞ వేదికగా ఏర్పరిచి ఈ భూమి మీద శిలువ రక్తం కార్చుట ద్వారా మనుషులకు మాత్రమే కాదు, ఈ భూమండలానికి మాత్రమే కాదు, ఈ విశ్వాన్నే విమోచించాడు. అంటే విశ్వంలో జరిగిన గలాట అంతటికి కూడా దేవునికి ఈ విశ్వానికి మధ్య శత్రుత్వం ఏర్పడింది. దేవుడు అనుకున్నట్టుగా ఒక మనిషే కాదు, ఈ విశ్వం మొత్తం దేవునికి వ్యతిరేకమైపోయింది. ఏ ఒక్క వ్యక్తి కూడా విశ్వంలో దేవుణ్ణి హృదయపూర్వకంగా అర్థం చేసుకోలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. దేవునికి విరోధులైపోయారు. అట్లాంటి వాళ్ళందరూ చేసిన పొరపాటును, ఈ భూమండలం మీద చేసిన మనుషులు చేసిన పాపాన్ని కూడా ఆయనే తన మీద వేసుకొని మనలను విమోచించాడు. సృష్టినే విమోచించాడు, విశ్వాన్నే ఆయన విమోచించాడు. దేవదూతలను గురించి బైబిల్ చెబుతున్న మాటలు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ప్రతి వారు కూడా బైబిల్ ఉన్న వాళ్ళు చూడటానికి ప్రయత్నించండి. యోబు గ్రంథము 25వ అధ్యాయం. యోబు గ్రంథము 25వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆయన అమ్మా అది ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి. నక్షత్రములు ఏమిటట? ఎవరి దృష్టికి? నక్షత్రాలు పవిత్రమైనవి కావట. అంటే పవిత్రమైనవి కావు అంటే మరేమైనాయి అని అర్థం? అపవిత్రమైనవి. పవిత్రకు ముందు ఆ తగిలిస్తే సరిపోద్ది. ఆయన దృష్టికి నక్షత్రములు పవిత్రమైనవి కావు అన్నాడు. నక్షత్రాలు ఏం చేశాయి?
ఆ నక్షత్ర మండలాలలో ఎవరు నివాసం ఉంటున్నారు? దేవదూతలు. ఈ భూమండలం మీద ఎవరు నివాసం ఉంటున్నారు? మనిషి చేసిన పాపానికి నేలయమైంది. అలాగే ఆ గ్రహాలలో ఉన్నటువంటి ఆ దేవదూతలను బట్టి ఆ నక్షత్ర మండలాలే, ఆ నక్షత్రాలే ఏమైపోయాయి? అపవిత్రమైపోయాయి. వారిని బట్టి అవి కూడా అపవిత్రమయ్యాయి. 15వ అధ్యాయం యోబు గ్రంథం 15వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఆలోచించుము, ఆయన తన దోతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? ఆయన తన దోతల యందు నమ్మిక ఉంచాడా? నమ్మకం ఉంచాడా దోతల మీద? ఏమా ఉంచలేదు అన్నాడు. బైబిల్ ఎంగ చూస్తే ఇప్పుడు నేను చెప్పినప్పుడైనా చదివినప్పుడైనా అలాగే సరే రైట్. తర్వాత ఆకాశ వైశాల్యమైన దృష్టికి పవిత్రమేనా అపవిత్రమా? అపవిత్రమట, పవిత్రము కాదు. ఏంటది? ఆకాశ వైశాల్యం అపవిత్రమైందట. ఆకాశ వైశాల్యాన్ని దేవుడు తయారు చేసినప్పుడు ఏమన్నాడు? మంచిదన్నాడా? మరి ఇక్కడేమంటున్నాడు? అపవిత్రమైంది. ఎప్పుడైంది అపవిత్రత? తర్వాత అయింది. దేవుడు సృష్టించినప్పుడు అంతా బాగానే ఉంది. మధ్యలో కొంత గలాట జరిగిందని చెబుతున్నానా? అపవిత్రత ఏర్పడింది. ఎందుకని అంటే దేవుని యొక్క దేవదూతలలో ఒకడు దేవునికి విరోధి అయి సాతానుగా మార్చబడ్డాడు. వాడు సాతానుగా ఎలా మార్చబడ్డాడు, ఎందుకు మార్చబడ్డాడు అనేటువంటిది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చెబుతా. భయపడను, జడుసుకోను అంటే ఆ విషయాలు మీరు విందురు. కానీ విశ్వం అంటే ఏమిటో, ఆ విశ్వాంతరాళల్లో ఏం జరిగిందో, దేవుడు ఎలాంటి శక్తి కలిగిన వాడో, అలాంటి శక్తి కలిగిన దేవుని మీదకి యుద్ధానికి వాడు ఎందుకు బరిదెగించి వచ్చాడో, అంత తెలివి కలిగిన దేవదూత కెరూబు అంత తెలివి తక్కువతనంగా దేవుడి మీదకి ఎందుకు వెళ్ళాడో ఆ సంగతులు చెబుతాను. తర్వాత ఎప్పుడైనా ఒంటరిగా రండి. ఆలోచన కలిగిన వాళ్ళు మాత్రం రండి, అర్థం చేసుకునే వాళ్ళు రండి, మీకు తెలియజేస్తాను. సరే, మొత్తం మీద శత్రువు వాడు అక్కడ పెద్ద యుద్ధాన్ని జరిగించాడు. ఆ యుద్ధంలో వాడు ఓడిపోయాడు. అప్పటికింకా ఈ భూమండలం లేదు. దేవదూతలలో లోపాలు ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు యుద్ధాన్ని జరిగించాడో, ఎప్పుడైతే ఆ శత్రువు అనేటువంటి వాడిని అక్కడ నుంచి ఆయన పొడిచి ఆ మకరాన్ని పొడిచి ఆ రహబును అక్కడ నుంచి పడదోశాడో, అది చూసిన భూమి లేదు. ఆయన ఎప్పుడైతే శూన్యంలోనికి పడదోశాడో ఆ సందర్భాన్ని చూసిన తరువాత మిగిలిన దేవదూతలకు భయం పట్టుకుంది. దేవుని దగ్గరకు దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ దేవుణ్ణి ఆరాధిస్తూనే లోపల భయం. ఏదన్నా తేడా వచ్చి ఈయన సామాన్యుడి కాదు. అదిగో వాడిని వడదోసాడు చూడు, వాడిని కొట్టాడు చూడు, వాడిని కొట్టడం చూసి వీళ్ళకి భయం పుట్టి భయంతో ఆరాధన చేస్తున్నారు తప్ప హృదయపూర్వకంగా యథార్థంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. దేవుని యొక్క ప్రేమ సంపూర్ణంగా వారికి తెలియకపోయింది. ఇక దేవుణ్ణి చూస్తామే కలకట్టిన భయంకరుడిగా కనబడుతున్నాడు. యుద్ధ శూరుడని యెహోవా. యెహోవా ఏ శూరుడట? ఆయన ఎప్పుడు యుద్ధం చేశాడు? యెహోవా దేవుడు కత్తి తీసి యుద్ధం ఎప్పుడు చేశాడు? త్రిశూలాన్ని పట్టుకొని ఎప్పుడు యుద్ధం చేశాడు? భూమి పుట్టక పూర్వమే, మనమందరం లేనప్పుడే ఆయన యుద్ధం చేశాడు. కాబట్టి యుద్ధ శూరుడైన యెహోవా, బల శౌర్యము కలిగిన యెహోవా, సైన్యములకు అధిపతియకు యెహోవా. ఆయనకు కూడా ఏముందట? సైన్యం ఉంది. ఆ యుద్ధం చేసిన యెహోవా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యుద్ధం చేసిన యెహోవా యేసు అని ఇప్పుడు మనం పిలుస్తున్న ఆయనే, కానీ తండ్రి అని పిలువబడుతున్న యెహోవా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తరువాత దేవుడు ఏం చేశాడంటే, ఆ దేవదూతలంతా కంగారు పడుతుంటే, భయపడుతుంటే వాళ్ళతో చెప్పాడు, త్వరలోనే నా కుమారుడికి నేను ఒక వధువుని ఏర్పాటు చేయబోతున్నాను, వివాహం జరిపించబోతున్నాను. ఎప్పుడైతే ఆయనకు వధువు ఏర్పడుతుందో, ఎప్పుడైతే ఆయనకి భార్య వస్తుందో,
ఆమెను చూసినప్పుడు ఆమెను బట్టి మీ అందరికీ కూడా జ్ఞానం వస్తుంది. ఆమెను చూసిన తరువాత మీలో ఉన్న అజ్ఞానం తొలగిపోద్ది. ఆమెను చూసిన తరువాత నాలో ఉన్న ప్రేమ ఏమిటో, నేను ఎలాంటి వాడినో మీకు అర్థం అవ్వాలి అంటే భవిష్యత్తులో నా కుమారుడికి జరగబోయే వివాహం మీకు కనువిప్పు కలుగు చేస్తుంది అన్నాడు దేవుడు. భవిష్యత్తులో ఒక వివాహం జరగబోతుంది. నా కుమారుణ్ణి చేసుకోవడానికి ఒక వధువు సంఘం రాబోతుంది. ఆ సంఘం ద్వారా మీకు జ్ఞానం వస్తుంది అన్నాడు. ఎవరికంట వచ్చేది జ్ఞానం? మీకు వస్తుంది అని చెప్పాడు. ఎవరితో? దేవదూతలతో. దేవదూతలకు కూడా జ్ఞానాన్ని దేవుడు ఎవరి ద్వారా తెలియజేయాలనుకున్నాడు? సంఘము ద్వారా, అంటే నీ ద్వారా, నా ద్వారా. మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామన్న సంగతి మీకు తెలియదా అన్నాడు పౌలు. ఎవరికి మనం తీర్పు తీర్చేది? దేవదూతలకు తీర్పు తీరుస్తున్నామంటే మన ముందు దేవదూతలు చేతులు కట్టుకొని జరిగింది చెబుతుంటే, రాయ్ నీది తప్పు, నువ్వు నువ్వు మాట్లాడు అని అనేది ఎవరు? మనమే. అంత జ్ఞానం కలిగిన వాళ్ళము మనం. తీర్పు ఎవరు తీరుస్తారు? జ్ఞానవంతుడా, అజ్ఞాన? ఇద్దరు పోట్లాడుకొని తలకాయ లేనివాడి దగ్గరికి వెళ్ళి అడుగు చెబుతారా నువ్వే న్యాయం చేయమని? ఎవడుకోనంట 3 రొట్టెలు దొరికినాయి అంటారు 2 కోతులకి, 2 వ్యక్తులకి, తలకాయ లేని వాళ్ళకి. చెరొకటి తీసుకున్నారు, ఇంకోటి మిగిలింది. దీన్ని ఎలా పంచుకుందామంటే, చింపితే నీకు ఎక్కువ నాకు తక్కువ వస్తుంది ఇట్ట కాదని ఒక కోతి దగ్గరికి వెళ్తే అది తినుకుంటా తూకంలో చేసి మొత్తం అదే తిందన్నారు చూడు, అట్లా ఉంటుంది అనమాట. తలకాయ లేనివాడి దగ్గరికి ఎవడన్నా తీర్పు తీర్పించుకోవడానికి వెళ్తాడా? వెళ్ళడం. కానీ దేవదూతలకే మనం తీర్పు తీరుస్తామంటే అసలు మనం ఎంతటి జ్ఞానులు చూడు. కాబట్టి దేవుడు చెప్పాడు, భవిష్యత్తులో ఒక వధువు రాబోతుంది, ఆమె ద్వారా ఈ లోకానికే జ్ఞానం నేర్పించబడుద్ది. అయ్యా ఎక్కడుందయ్యా? ఎక్కడుంది ఆవిడ? ఇంకా లేదు, తయారు చేస్తాను. ఎప్పుడు? ఆమెను తయారు చేయాలంటే ఆమె నివాసం ఉండడానికి ఒక గ్రహాన్ని ఏర్పాటు చేస్తాను, దానిని భూమి అని పిలుస్తాం. అప్పుడు మనం అక్కడ పుట్టుద్ది ఆవిడ. అక్కడ పుట్టుద్దా? ఏదయ్యా ఎక్కడుంది ఆ గ్రహం? ఇంకా లేదు. మరి ఎప్పుడు? త్వరలోనే నేను ఏర్పాట్లు చేస్తాను. అప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాను. పునాదేసేటప్పుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాను? పిలుస్తాను. అప్పుడు మీరు కూడా వద్దురు కానీ. సరే అలాగేనయ్యా. దేవుడు చెబుతున్నాడు, భూమి అనేటువంటి ఒక మండలాన్ని సృష్టించబోతున్నాడంట, భూమండలాన్ని. ఆ భూమండలం మీద ఒక కన్యను తన కుమారుడు కోసం సిద్ధం చేయబోతున్నాడట. ఆవిడ ద్వారా మనమంతా జ్ఞానం నేర్చుకోబోతున్నామట. ఆవిడ ఎప్పుడు వస్తుందో, ఆ భూమండలాన్ని ఎప్పుడు దేవుడు తయారు చేస్తాడో, మనకందరికి ఎప్పుడు తెలివితేటలు అబ్బుతాయో, మనం ఎప్పుడు దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తామో అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఓ రోజు రానే వచ్చింది. దేవుడు అందరినీ పిలవటం మొదలుపెట్టాడు. రండి, నేను భూమికి పునాది వేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం చదవండి చాలు. 4 నుంచి చదివితే అర్థమవుద్ది, కానీ 7వ వచనాన్ని చదవండి చాలు. 4వ వచనం 7వ వచనం చదవండి. లేకపోతే నేను భూమికి పునాదులు వేసినప్పుడు, నువ్వెక్కడున్నావు? 7వ వచనమేక. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూల రాతిని వేసిన వాడు ఎవడు? యోబుని ప్రశ్నిస్తూ దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులను ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. భూమికి ఆయన పునాది వేసేటప్పుడట ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడాయట. నక్షత్రములు అంటే ఏమన్నా ఉందా అక్కడ? నక్షత్రములను, ఉదయ నక్షత్రములు దేవదూతలు అని అక్కడ అంకేసి ఫుట్నోట్లు ఏం చెప్పాడు? దేవుని కుమారులు అనుందా? మార్నింగ్ స్టార్ అంటారా? వేకువ చొక్క అంటారు. అంటే ఉదయ నక్షత్రాలు అంటే దేవదూతలు. వాళ్ళ దేవదూతల కేటగిరీస్ ఉన్నాయి.
ఈ సంగతులు తెలియాలంటే దేవదూతల శాస్త్రం కొంత టచ్ ఉండాలి. ఏంజిలాలజీ అని పిలుస్తాం దాన్ని. కాబట్టి ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారట. ఎప్పుడు? భూమికి పునాది వేసినప్పుడు. దేవునికి మహిమ కలుగునగాక. మనం గనక ఇంటికి మూలరాయి వేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని ఒక పాట పాడి, ఒక పాట పాడి ఆ పిల్లర్ నిలబెట్టి అందరితో కాస్త నూనె పోయించి ప్రార్థన చేసిన తర్వాత అందరికి కాస్త స్వీటు హాటు ఒకటి లేకపోతే స్నాక్స్ లేకపోతే డ్రింకో పోసి పంపిస్తాను చూడు. అలా భూమికి దేవుడు పునాది వేసినప్పుడు వాళ్ళందరినీ పిలిచాడు. అందరూ వచ్చారట. ఎందుకు పాడారు? జయధ్వని ఎందుకు చేశారు? ఏం చేశారు? ఏ ధ్వని అది? జయధ్వని అంటే ఎప్పుడు చేస్తారు? గెలిచినప్పుడు. ఏం గెలిచారని చేశారు ఇప్పుడు వాళ్ళు జయధ్వని? భవిష్యత్తులో ఇదే భూమి మీద ఒక వధువు సంఘం ఏర్పాటు చేయబడుతోంది. ఆవిడ ద్వారా మనలో ఉన్న ఈ అపవిత్రమైన ఆలోచనలు, లేకపోతే మనలో ఉన్నటువంటి దేవుని అర్థం చేసుకోలేని స్థితి, దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డు ఏదైతే ఉందో ఈ అజ్ఞానం తొలగిపోద్ది, మనం జయాన్ని పొందుతాం అని వాళ్ళు జయధ్వనులు చేశారట. అందుకని అదే భూమండలం మీదకు దేవుడు శరీరాన్ని తొడుక్కొని ఎక్కడో ఈ విశ్వంలో అంతటికీ పైనున్న ఆదేవాది దేవుడు ఎక్కడో మూలనున్న ఈ భూమండలం మీద మట్టి దేహంతో పుట్టినప్పుడు మరలా వచ్చారు ఈ దేవదూతలందరూ. పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక అని పాటలు పాడారు. ఎవరో? దేవదూతలు పాడారు. ఎప్పుడు పాడారు? ఆయన పుట్టినప్పుడు దేవునికి మహిమ కలుగునగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక అని ఎప్పుడు పాడారు? ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు. ఎవరితో ఉండి పాడారు? ఆ దూతతో కూడా ఉండి. ఏ దూత? గబ్రియల్ అనేటువంటి వార్తాహరుడు ఉన్నాడే, ఆయనతో కూడా. ఇంతకుముందు ఎప్పుడు పాడారు? భూమికి పునాది వేసినప్పుడు పాటలు పాడారు. ఎందుకని? ఈ భూమి మీద దేవుడు తన కుమారుడికి వధువు సంఘాన్ని తయారు చేయబోతున్నాడు కాబట్టి పాడారు. తర్వాత తన కుమారుడే ఈ భూమండలం మీదకి వధువు కోసం దిగొచ్చినప్పుడు పాడారు కదా. ఇప్పుడు ఆ వధువు ఎవరు? సంఘం. సంఘం అంటే ఎవరు? ప్రార్థనకు వెళ్ళేవాళ్ళ? బైబిల్ మామూలుగా రోజు చదవడం అలవాటు ఉన్నవాళ్ళ? లేకపోతే చూడకుండా 2-3 పాటలు పాడేవాళ్ళ? కోటాలు పెట్టించేవాళ్ళ? వీళ్ళేనా సంఘం అంటే? సంఘము అంటే నువ్వు కోటం పెట్టించినా పెట్టించకపోయినా. అర్థమవుతుందమ్మా? నువ్వు కోటం పెట్టించినా పెట్టించకపోయినా నీవు మాత్రం ఒకటి మాత్రం కలిగి ఉండాలి. నువ్వు సంఘం అవ్వాలి అంటే లోకములో నుంచి క్రీస్తులోనికి నువ్వు వచ్చేయాలి. లోకంలో నుంచి క్రీస్తులోనికి నువ్వు ప్రవేశించాలి. పాపములో నుంచి క్రీస్తులోనికి రావాలి. అది ఎలా సాధ్యం? బాప్తిస్మం ద్వారా మాత్రమే సాధ్యం. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మిస్తే ఆ వ్యక్తి క్రీస్తు సంఘంలో సభ్యుడవుతాడు. లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తి మాత్రమే క్రీస్తు సంబంధి, క్రీస్తు శరీరం అవుతాడు. సంఘానికి క్రీస్తు అంటే తలకాయ ఏమో యేసు ప్రభు, మిగిలిన శరీరం ఎవరు? నువ్వు నేనే. అంటే యేసుక్రీస్తు ప్రభువులో మనం ఏకమైపోతాం. అదే సంఘము అంటే. యేసయ్య శరీరంలోనికి ఒక వ్యక్తి జొప్పించబడడమే సంఘం. బాప్తిస్మం ద్వారా క్రొత్తగా జన్మించిన ప్రతి వ్యక్తి సంఘమే. ఈ సంఘం ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో మీకు చూపిస్తాను, చూద్దాం. మీకు ఒక మాట చూపిస్తాను, చూద్దాం. కొలస్సీ పత్రిక లేకపోతే ముందు ఎఫెసీ పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. ఎఫెసీ పత్రిక 3,
8 నుంచి 11 వచనాల్లో ఉంటుంది. ఎఫెసీ పత్రిక 3:8 నుంచి చదువుతున్నారు, అందరూ జాగ్రత్తగా విందాం. అమ్మా చదవండి ఇప్పుడు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, ఒకసారి ఆగుదామా? ఎంత అద్భుతమైనటువంటి వచనం అండి ఇది. పరలోకంలోనట ఎవరికే? ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియాలి అని దేవుడు ఉద్దేశించాడట. సంఘము ద్వారా జ్ఞానం ఎవరికి రావాలి? పరలోకంలో ప్రధానులు ఉన్నారే, అధికారులు ఉన్నారే, దేవదూతలు ఉన్నారే, వాళ్ళకట సంఘం ద్వారా ఏం రావాలి? జ్ఞానం రావాలి. ఇది దేవుని ఉద్దేశం. ఎంత అద్భుతమైనటువంటి వచనమో చూద్దాం. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అమ్మా అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొన వలననియు తండ్రి అభిష్టమాయను. చాలు. ఇక్కడ 19వ వచనం నుంచి ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, శిలువ రక్తం ద్వారా ఏం చేశాడట? సంధి అంటే తెలుసా? సంధి అంటే తెలుసమ్మా? సంధి చేయడం అంటే ఉన్న ఎడాన్ని పూడ్చడం. ఎడ ఉంది, ఆ ఎడాన్ని పూడ్చివేయడం. అవతల ఒడ్డుకి యువతల ఒడ్డుకి మధ్యలో పెద్ద కాల ఒడ్డు ఉంది. అవతల ఒడ్డుకి యువతల ఒడ్డుకి ఏమడ్డు ఉంది? యువతలకి అవతలకి కలిపి ఒక వంతుని కట్టేశాడు. ఏమైపోయింది ఇప్పుడు? కలిసిపోయింది. దేవునికి మానవులకి మధ్య సమాధానం లేదు. వాళ్ళిద్దరిని ఒకట చేయడం. అలాగే సంధి, శిలువ రక్తం ద్వారా సంధి చేశాడట. ఆయన ద్వారా సమస్తమును, ఏంటి ఆయన సంధి చేసింది? సమస్తమును. సమస్తం అంటే అక్కడ అంటున్నాడు చూడండి, అవి భూలోకముందున్నవి అయినను, రెండవది పరలోకముందున్నవి అయినను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొన వలనని తండ్రి అభిష్టమాయను. అది దేవుని యొక్క చిత్తం, దేవుని ఆలోచన ఏంటంటే యేసు ప్రభు వారి శిలువ రక్తము ద్వారా, ఎవరి ద్వారా? యేసయ్య శిలువ రక్తము ద్వారా సంధి. ఎవరెవరికి సంధి? సమస్తం కూడా సంధి. సమస్తం అంటే ఈ భూమి మీద ఉన్నాయే కానీ, పరలోకంలో ఉన్న వాళ్ళే కానీ అందరూ కూడా దేవునితో సమాధాన పడాలి. ఎవరి ద్వారా? యేసయ్య శిలువ రక్తము ద్వారా అందరూ సమాధాన పడాలి, సంధి కుదరాలి అని తండ్రికి అభిష్టమాయను. ఎంత అద్భుతమైన వచనమో బైబిల్లో. ఎప్పుడైనా చదివారా ఈ వచనాన్ని? అసలు ఎంత అద్భుతమైనటువంటి వచనం. యేసయ్య శిలువ రక్తం అంటే హేళన, యేసయ్య రక్తంతో చెలగాటమా అని పాట రాశారు. ఓ భక్తురాలు రాసి పాడుకున్నారు. ఎంత అద్భుతమైన పాట అది. అసలు యేసయ్య రక్తం విలువ ఏమర్థమైంది? యేసయ్య కల్వరి శిలువలో రక్తం కార్చింది ఈ ఒక్క మానవ ప్రపంచం కోసం, నీ కోసం, నా కోసమే కాదు. పరలోకములో దేవునికి విరోధంగా, ఈ విశ్వంలో ఉన్న దేవునికి విరోధంగా ఆలోచించిన అపవిత్రమైపోయినటువంటి ఈ విశ్వానికే యేసయ్య రక్తము దేవునితో సమాధానపరచడానికి ఉపయోగపడింది. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా,
యేసయ్య విశ్వ విమోచకుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను సమర్పించుకున్నాడు. అయితే మనిషి చేసినటువంటి ఈ పాపానికి మరణం వచ్చింది. పాపం వలన వచ్చే జీతం ఏమిటి? మామూలుగా సింపుల్గా చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా లోతుకెళ్ళి విషయం చెప్పొచ్చు, కానీ మీరు సహించలేరు, తట్టుకోలేరు. కొన్ని సంగతులు చెబితే ఎలా ఉంటుందంటే పరిస్థితి తర్వాత, మరి ఇది అదైనప్పుడు మరి అది ఇదవుద్ది కదా, మరి ఇక్కడ ఇట్లా అన్నాడుగా, కాదు ఇది మరి అది కదా అని వెళ్తుంటావు రోడ్డు మీదే. నువ్వు అక్కడే మాట్లాడుకుంటా, నువ్వు ఒక్కదనే మాట్లాడుకుంటూ వెళ్తుంటావు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు నిన్ను? ఏంటి ఎట్ అయిపోయాడు, ప్రార్థన అని ప్రార్థనకి వెళ్ళి ఎట్ అయిపోయారని అనుకుంటారు. కాబట్టి అటు జోలికి వెళ్ళను. దానికి తగ్గ ఆ తరగతిలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నవి. సింపుల్గా చెబుతాను. ఇప్పుడు మనిషి పాపం చేయడం వల్ల మనిషికి ఏమొచ్చింది? మరణం. మనిషి ఎప్పుడూ ఉండాలని దేవుడు తయారు చేశాడా? లేకపోతే కొన్ని రోజులు ఉండి తర్వాత చచ్చిపోతాడులే, ఆడితో మనకు పని లేదని తయారు చేసుకున్నాడా? ఎప్పుడు తనతో ఉండాలని చేసుకున్నాడు. మరి మనిషి ఎప్పుడు తనతో ఉంటున్నాడా? చచ్చిపోతున్నాడుగా. మరి చనిపోతే అక్కడతో క్లోజ్ అయిపోయిందా? లేదో, మరలా తిరిగి లేపుతాడు. మనిషి అనేవాడు తాత్కాలికంగా చస్తున్నాడే కానీ అసలు లేకుండా పోవడం, ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఖచ్చితంగా చావాల్సిందేనండి అంటారు చూడు. ఖచ్చితంగా చావాల్సిందే అన్నవాడికి చెప్పు దెబ్బగా రేపు మనం ఆదివారం నాడు వర్తమానం వినబోతున్నాం. దేవునికి మహిమ కలుగున గాక. మనిషి చావాలని రూల్ లేదు. పాపం వల్ల మరణం వచ్చింది. ఆ మరణాన్ని యేసయ్య మృంగివేసిన తర్వాత మనిషి చావాలన్న రూలే పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి మరణించవలసిన అవసరత లేకుండానే మనిషి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఒక మార్గం ఒకటి ఉంది. రేపు మనం అదే తెలుసుకోబోతున్నాం. మరణము లేని మనిషి రేపు నేర్చుకునే అంశం పేరు. ఓకేనా? అందరికాడ వచ్చేయండి, వినేద్దాం. అయితే మనిషి చనిపోతున్నాడు, కానీ పునరుద్ధానం ద్వారా దేవుడు తిరిగి ఆ వ్యక్తిని సంపాదించాడు. అంటే పాడైపోయిన దాన్ని మరలా సరిచేయగలిగాడు దేవుడు. అలాగే ఈ భూమిని ఆకాశాలను దేవుడు ఎప్పుడు ఉండాలని తయారు చేశాడో, మధ్యలో బావాలని తయారు చేశాడా? ఎప్పుడు ఉండాలని తయారు చేశాడు. ఈ భూమిని కూడా ఎప్పుడు ఉండాలని తయారు చేసుకున్నాడు. కానీ ఉంటుందా భూమి? పేతురు రాసిన 2వ పత్రిక చూద్దాం ఒకసారి త్వరగా. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎక్కువ చెప్పినా కాస్త ఇబ్బంది పడతారు మీరు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేకపోతే ఇంకొకటి చదువుతారా? అది కాకుండా పాడైపోయేటువంటి ఈ పరిస్థితి ఒకటి ఉంది చూడు, దాన్ని చదువుతారా? 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి చాలు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అమ్మ, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. చాలు, ఇవన్నీ ఏమైపోతాయి? లయమైపోతాయి. ఆకాశాలు ఏమైతే రగులుకుంటాయి. భూమి ఆకాశం కనబడుతున్న సర్వ సృష్టి ఏమవుద్ది? చాపవలే చుట్టబడిపోద్ది, మొత్తం నాశనం అయిపోద్ది. కానీ భూమి, ఆకాశం, ఈ సృష్టి ఎప్పుడు ఉండాలి అని దేవుడు తయారు చేశాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ వచనాలు ఇప్పుడేం చూపించను మీకు, ఎందుకంటే మళ్ళీ ఆయన చూపించి చదివించాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయి? లయమైపోతాయి. మరి ఎప్పుడు ఉండాలని తయారు చేసుకుంటే మధ్యలో పోతుందిగా. మనిషిని ఎప్పుడూ ఉండాలని తయారు చేసుకున్నాడు. పోయాడా? చచ్చిపోయాడా? చనిపోయాడు. చనిపోయినాడు ఏం చేశాడు దేవుడు? మరలా తిరిగి బతికించాడా? బ్రతికిస్తాడా? నమ్ముతున్నారా? మరి అలాగే భూమి, ఆకాశం, పంచభూతాలు కాలిపోతాయి, లయమైపోతాయి. మరి వాటిని ఏం చేస్తాడు? మరలా వాటిని బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ భూమి, ఆకాశం ఇవన్నీ కూడా చచ్చిపోతాయి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అవి నశించును అని వ్రాయబడింది. ఏమవుతాయట? అవి నశించును. ఆకాశములు కూడా నీ చేతి పనులే. భూమికి పునాది వేసింది నువ్వే.
అవి నశించిపోతాయి అంటుంది బైబిల్. చచ్చిపోయిన వాటిని మరలా తిరిగి పునరుద్ధానం చెందిస్తాడు. అదే మనం చదివింది రోమపత్రికలో. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తూ దేవుని పిల్లలు పొందబోవు ఆ మహిమ గల స్వాతంత్ర్యము తానునూ పొందుదునని నిరీక్షణ గలది ఎదురు చూస్తోంది అని బైబిల్ చెబుతోంది. ఈ భూమి ఆకాశాలు పంచభూతాలు, ఈ సృష్టి అంతా చచ్చిపోయి మరలా పునరుద్ధానం చెందుతాయి. అలాగే మనము కూడా చనిపోయి పునరుద్ధానం చెందుతాం. చనిపోని వారు మార్పు చెందుతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విశ్వంలో ఎక్కడో ఓ చోట భూమి అనేటువంటిది ఏర్పరిచి దాని మీదకి మానవుడిగా దిగొచ్చి కల్వరి శిలువలో కార్చిన రక్తం పిచ్చోడై కార్చలేదు, చేతగాక చంపబడలేదు. తన రక్తము ద్వారా సమస్త సృష్టిని, సమస్త విశ్వాన్ని దేవునితో సమాధానపరచాలి. అందుకోసం యేసయ్య ఈ లోకానికి మానవుడిగా దిగొచ్చాడు. ఆయన రక్తం కార్చడం ద్వారా ఈ భూమి మీదకి వచ్చేందుకు కార్చాడంటే యేసయ్యకు భార్య ఈ భూమండలం మీదే ఉంది కాబట్టి, ఈ భూమి మీద వచ్చిన మనమే ఆయనకు కావాలి కాబట్టి ఈ భూమండలం మీదకి వచ్చాడు. మిగిలిన ఎన్ని గ్రహాలు లేవు, అక్కడికి పోవచ్చుగా. ఎక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన పక్కన వధువుగా మనలను కూర్చోబెట్టుకోవడానికి వచ్చాడు. ఆయనతో కలిసి పట్టప్రాణిగా ఏలుబడి చేయడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. మనతో కలిసి భవిష్యత్తులో ఒక నూతన సృష్టిని దేవుడు తయారు చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకోసమని యేసయ్య ఈ లోకానికి దిగొచ్చి నీకోసం నా కోసం రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి నువ్వు రక్షణ పొందితే నాతో ఏలుబడి చేస్తావు, నువ్వు రక్షించబడితే నాతో కలిసి నా సింహాసనం మీద కూర్చుంటావు, ఈ విశ్వాన్ని ఏలుబడి చేస్తావు, దేవదూతలకు కూడా నువ్వే తీర్పు తీరుస్తావు, నాతో కలిసి నూతన సృష్టిలో భాగస్వామ్యం అవుతావు. అప్పుడు నీవు కూడా దేవుడని పిలువబడతావు. మీరు దైవములని నేనంటేనని మీ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదన్న లేఖనం మన పట్ల నెరవేర్చడానికి దేవుడు మనలను కూడా భవిష్యత్తులో దేవుళ్లను చేయడానికి యేసయ్య ఈ లోకానికి దిగొచ్చాడు. అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. మరి మాటలు విన్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా రక్షణ పొందకపోతే ఇంత గొప్ప రక్షణ నువ్వు పోగొట్టుకుంటావు, ఇంత గొప్ప అవకాశం పోగొట్టుకుంటావు, ఏలుబడి పోగొట్టుకుంటావు. యేసయ్యతో కలిసి యుగయుగాలు ఆయన భార్యగా, పట్టప్రాణిగా ఆయనతోనే నువ్వు నివాసం ఉంటూ లోకాలను ఏలుబడి చేసే స్థితిని పోగొట్టుకుంటావు. కాబట్టి యేసయ్య ప్రేమను గుర్తుపట్టండి, యేసయ్యలోనికి రండి, రక్షించబడండి, మార్పు చెందండి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. కండ్లు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను.